హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే యూట్యూబ్లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే అది మన గ్యాలరీకి రీడైరెక్ట్ అవుతుంది. ఈ గ్యాలరీలో మనం యూట్యూబ్లో ఏవైతే వీడియోస్ ఆర్ ఫొటోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నామో వాటిని మల్టిపుల్ సెలెక్ట్ చేయొచ్చు. మల్టిపుల్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ట్యాప్ థంబ్నెయిల్ టు ఎడిట్ అండ్ డన్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీనిలో డన్ అని క్లిక్ చేస్తే ఈ వీడియోస్ అయితే ప్రాసెసింగ్ అవుతాయి. మనం యూట్యూబ్ షార్ట్లో ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ ప్రాసెసింగ్ అవుతాయి. ప్రాసెసింగ్ అయిన నెక్స్ట్ ఇవి యూట్యూబ్ షార్ట్కి యాడ్ అవుతాయి. అంటే షార్ట్ అయితే కంప్లీట్ అయినట్టు కాదు. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో మనం యాడ్ సౌండ్ అని పైన ఉన్నదాన్ని క్లిక్ చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ సౌండ్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. దీనిలో మనకు నచ్చిన సౌండ్స్ని నచ్చిన సాంగ్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్యూరేషన్ కూడా ఉంటుంది, 1 minute 36 seconds అలా. సో మనం వన్స్ సెలెక్ట్ చేసుకోగానే బ్యాక్గ్రౌండ్లో మనకు ఆ సాంగ్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ ఏఏ అని క్లిక్ చేస్తే దానిలో మనం ఏదైతే కంటెంట్ యూట్యూబ్ షార్ట్లో కనిపించాలి అనుకుంటున్నామో ఆ పర్టికులర్ కంటెంట్ ఇక్కడ యాడ్ చేయాలి. ఈ కంటెంట్ మనం టాప్, ఎండ్, మిడిల్ ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ మనం యాడ్ చేసిన వీడియోకి ఏదైనా ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటే ఈ ఫిల్టర్స్లో ఉన్న ఏదైనా ఫిల్టర్ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తున్న రైట్ ఐకాన్ అనేది క్లిక్ చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సాఫ్ట్ క్లిక్ చేశాను అండ్ రైట్ ఐకాన్ క్లిక్ చేశాను. సో ఫిల్టర్ ఐకాన్ అనేది మనకి ఎనేబుల్ అయి ఉంటుంది. సో నేను ఇగ్నోర్ చేయాలి అంటే నాకు ఇక్కడ రిమూవ్ ఐకాన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ ఓవర్. మైక్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే వాయిస్ ఓవర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేస్తే అది మనకు వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. వన్స్ రికార్డ్ అయిన తర్వాత రైట్ క్లిక్ చేస్తే ఆ వాయిస్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ మన ఇక్కడ స్టిక్కర్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అండ్ రైట్ సైడ్లో వాల్యూమ్ ఐకాన్ని క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాల్యూమ్ని యాడ్ చేయొచ్చు ఆర్ రిమూవ్ చేయొచ్చు. రిమైనింగ్ ఆప్షన్స్ నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను.